రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు వికసిత్ భారత్ 2047 జాతీయ సదస్సులు 11 ఏళ్లలో మోడీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం పథకాలు, కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాలలోపు చిన్నారులకు ఆర్థిక సాయం తదితర వార్తాంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖనం ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్త వీర వెంకట సత్యనారాయణ. రాజమహేంద్రవరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమహేంద్రవరం చరిత్రలో గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఈసారి క్రీడలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. షాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ క్రీడల పట్ల మక్కువతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆ క్రమంలోనే 2047 నాటికి వికసిత్ భారత్ కళ నెరవేరుతుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆకాంక్షించారు. 11 ఏళ్ల మోడీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, వివిధ పథకాలను వివరించారు. గతంలో కేవలం 7 కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారని, ప్రస్తుతం 52 కోట్ల మంది బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది జల జీవన్ మిషన్ పథకం కింద త్రాగునీరు సరఫరా, 12 కోట్ల మందికి మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అమరావతి, పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టులు కేంద్రం నిధులు మంజూరు చేసిందని దగ్గుబాటి పురంధేశ్వరి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి పుష్కర కాలువ ద్వారా 1,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్థాపిత సామర్థ్యం 3,500 క్యూసెక్కులు కాగా పుష్కర కాలువ సామర్థ్యం మేరకు 1,400 క్యూసెక్కులను విడుదల చేశామని అన్నారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసే క్రమంలో రాష్ట్రంలో అన్ని జలవనరుల శాఖ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకల్లాడేందుకు పింఛన్లు ప్రధాన కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలు కట్టుబడి ఉన్నామన్నారు. పింఛన్ల కోసమే నెలకు 2,750 కోట్ల ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ఉప్పొంగి పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు 5,22 లక్షల ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. భారతదేశంలోనే మొట్టమొదటి మిషన్ వాత్సల్య పీఎం బాల్య సంరక్షణ యోజన పీఎం కేర్ చెక్కును రాజమహేంద్రవరంలో అందజేశారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాల లోపు చిన్నారులకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలో ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లబ్ధిదారులకు 23 సంవత్సరాలు నిండిన తర్వాత అందజేస్తుంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి పీఎం బాల సంరక్షణ చెక్కును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి సోనియాసుమని అందుకున్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు కోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా నగదు చెల్లింపు పత్రాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం.